వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. చంద్రబాబు కేబినెట్ లోని ఓ మంత్రి బెదరదేశాలు వేయబోయాడంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఎక్కడ నలుగురు కలిసినా ఎవరా మంత్రి అంటూ చర్చించుకుంటున్నారు. ఓ ఎన్ఆర్ఐ మహిళతో ఏమిటి బరితెగింపు అని విస్తుపోతున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు అంటూ టీడీపీ నేతలు సైతం పరస్పరం ఫోన్లు చేసుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలున్న ఆ మంత్రి ఎవరబ్బా అంటూ వాకబు చేస్తున్నారు. లోకేష్ కు చెప్పినా చర్యలు తీసుకోలేదంటే ఆయనకు బాగా కావలసిన మంత్రి కాబోలు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ భాగంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. డాక్టర్ శైలా తాళ్ళూరి అనే మహిళ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆమె పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు విద్యను అందిస్తూ మహిళా సాధికారత పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. భారత్తో పాటు కెన్యా, సియర్రా లియోన్, అమెరికా వంటి పలు దేశాల్లో ప్యూర్ సంస్థ కార్యక్రమాలు సాగిస్తోంది. ఇక డాక్టర్ శైలా తాళ్ళూరి సేవలకు పలు పురస్కారాలు కూడా లభించాయి. ఈ క్రమంలో అమెరికాలోని డలాస్లో జరిగిన నాటా కార్యక్రమంలో డాక్టర్ శైలా తాళ్ళూరి చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రిని కలవటానికి ప్రయత్నించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అమాత్యుడు ఆమెను లోబరుచుకునేందుకు విఫల యత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె కీలక మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు సదరు మంత్రిని ఉద్దేశించి నీకు 2 ఆడపిల్లలున్నారంటూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రిపై ఎన్ఆర్ఐ మహిళ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఈ ఆరోపణలపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.